నమస్తే. ప్రస్తుతం మనం న్యూ మారుతినగర్ దగ్గర ఉన్నాము. సో గతంలో ఇక్కడ కొంత అధికారులు ఆర్బీఎక్స్ అనేటువంటి మార్క్ గీసే ప్రయత్నం చేశారు. వాళ్ళని వెనక్కి తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. సో ఇక్కడ వాళ్ళంతా కూడా సంఘటితంగా ఒక్కటిగా వాళ్ళంతా కూడా ఫైట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మా ఇళ్లను కూల్చొద్దు, మా ఇళ్లను ఖాళీ చేయొద్దు, లక్షల రూపాయలు పెట్టి మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, గృహప్రవేశాలు చేసి 6-7 నెలలు కూడా అవుతలేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ చైతన్యపురి కార్పొరేటర్ రంగనరసింహ గారు కూడా ఉన్నారు. ఒకసారి రంగనరసింహ గారితో మాట్లాడదాం. సార్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి? గత 6-7 రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్న అరాచకము, ఈ స్త్రీలను అందరినీ కూడా మాత్రం మీకు దండం పెట్టాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళంత సంఘటితం చేసినావు, తెలంగాణ శక్తి ఏకతాటి మీద తీసుకొచ్చినావు, నీ సెక్రటరీకి వచ్చే ప్రయత్నం చేసుకుంటున్నావు. ఆడికి వస్తారు నీ రాహుల్ గాంధీ, నీ ప్రియాంక గాంధీ, నీ సోనియా గాంధీ నిన్ను సెక్రటరీకి వెళ్ళి గేట్ బయటకు తరిమి కొట్టే రోజులు కూడా తెచ్చుకుంటున్నావు. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, వీళ్ళు చేస్తున్నామన్నది న్యాయమైన పోరాటం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే నువ్వు కూలగొడతాను, నీకేం హక్కు ఉన్నది? నువ్వు కూడా రా, నీ ఇంటికి ఇట్లా కూలగొట్టుకో, నీ ఆస్తులు మొత్తం, నీ ఇండ్లు మొత్తం గవర్నమెంట్కి రాయి, వాళ్ళు కూడా రాస్తారు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లోకి వస్తారు, నువ్వు డబుల్ బెడ్రూమ్ రా, మా లాంటి వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లోకి వస్తాం. నువ్వు మాత్రం నీ ఇళ్ళల్లో ఉండాలి, మీ కుటుంబాలు మీ ఇళ్ళల్లో ఉండాలి, మీ ఆస్తులు మంచిగా ఉండాలి, వాళ్ళ ఆస్తులు మాత్రం రోడ్డు మీద పడేసుకుని డబుల్ బెడ్రూమ్లో పోవాలి. ఇది ఎక్కడ న్యాయమయ్యా? అరే 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, ఎఫ్టీఎల్ ఎక్కడ ఉన్నది, ఇది ఎక్కడ ఉన్నది? అసలు మీ అధికారులు ఏం చేసినప్పుడు కళ్ళు మూసుకున్నారా? మీ అధికారులే కదా, మీ ప్రభుత్వాలే కదా, కళ్ళు మూసుకున్నారా? అప్పుడు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు? పర్మిషన్ ఇచ్చిన మీద ఏం చర్యలు తీసుకున్నావు? నల్ల ఇచ్చిన మీద ఏం చర్య తీసుకున్నావు? కరెంట్ వచ్చిన మీద ఏం చర్య తీసుకున్నావు? జిహెచ్ఎంసీ పర్మిషన్ మీద ఏం చర్య తీసుకున్నావు? ఆ ఆస్తులు ఏమైనా జప్తు చేసినావా? వాళ్ళ ఉద్యోగాలు ఏమైనా తీసేసినావా? వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేసినావా? నువ్వు ఏమి చేయలే కదా. ఏం చేయండి, వీళ్ళని ఎందుకు చేస్తున్నావా? వీళ్ళేమో ఏం తప్పు చేసిరని చెప్పి పైసలు పెట్టి అప్పులు చేసి కాయ కష్టం చేసి అన్నం తినకుండా, ఒక పూట తింటే ఒక పూట తినకుండా పస్తులుండేందుకా? వీళ్ళు పస్తుల నుండి రూపాయి కూడబెట్టుకున్నందుకా? అంతా నీకు కనికరం లేదా? అంటే వాళ్ళు తినే తిండి కూడా నీకు కావాలనా? ఎంత అన్యాయం రేవంత్ రెడ్డి గారు. ప్రధానంగా అన్ని పొలిటికల్ లీడర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ప్రధానంగా ఒక కార్పొరేటర్ పేరు, మీ పేరు మాత్రమే ఇక్కడ వినిపిస్తుంది. ఒక గుప్తా మాత్రం వస్తున్నాడు అంటున్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు? మిగతా అధికారులు ఎందుకు వీళ్ళకి అండగా ఉండట్లేదు? ఇప్పుడు సార్, ఇది మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇక్కడ నేను యాజ్ ఎ కార్పొరేటర్ వాళ్ళలో ఒక, ఎందుకంటే నా కర్తవ్యం ఏంటంటే వాళ్ళ కాలు మొక్కాలే. ఇంతవరకు నన్ను ఏం అడగలే, నన్ను గెలిపించి పంపించారు. ఈ రోజున వాళ్ళకు ఆపద సాపదం నేను కాదు, ఇంకెళ్ళి నడుతారు. నాకు ఎవరు వస్తారు ఎవరు పోతే నేను వేరే గురించి నేను మాట్లాడా, నాకు అవసరం లేదు. ఇక్కడ అందరం కలిసికట్టుగా అన్ని రకాల మనుషులం కూడా అందరం కూడా కలిసికట్టుగా పని చేసుకుంటున్నాము. మేము వాళ్ళకు అండగా ఉన్నాం, వాళ్ళు మాకు అండగా ఉన్నారు తప్పితే ఇలా రాజకీయం గురించి కాదు. ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్గా వాళ్ళు నన్ను నమ్మినరు, వాళ్ళకి పనిచేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి గతంలో నుంచి కూడా ఒక కార్పొరేటర్ ఏ విధమైన కర్తవ్యం చేయాలో, ఏ విధంగా విధులు నిర్వర్తించాలో అదే నేను చేస్తున్నాను తప్పితే కొత్తగా ఏం చేసేది లేదు. ఈరోజు నిజంగా ఈ రోజున నేను ఇక్కడి నుంచి తప్పుకుంటే నా అంత పాపాత్మను ఇంకోటి ఉండడు. కాబట్టి నా బాధ్యతతో నేను వస్తున్నా తప్పితే ఇంకో రాజకీయ పార్టీ గురించో ఇంకో వ్యక్తి గురించి నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ మాత్రం అందరం ఐకమత్యంతో పనిచేస్తున్నాం. పార్టీలకు అతీతంగా అందరం ఐకమత్యంతో అన్నదమ్ముల వల్లే, అక్కజనుల వల్లే పెద్దలకు గౌరవించుకుంటూ నమ్మించుకుంటూ ఒకరికొకరు ఓదార్చుకుంటూ, కొంతమంది పెద్దవాళ్ళు 60-70 ఏళ్ళ దట్టంలో నిన్న మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు బీపీ గుండె జబ్బులతోటి. వాళ్ళని ఓదార్చుకుంటూ మేము భరోసా ఇచ్చి మనకేం కాదు, మనం ఉన్నాం భరోసా ఇచ్చుకుంటున్నాం. అదేం పెద్ద సమస్య కాదు, అది పెద్ద విషయం కూడా కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఇమీడియట్గా నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఇంకా ఎందుకంటే ఒక అధికారి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక మంత్రి ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇంకో ముఖ్యమంత్రి ఒక అసలు మీ స్టేట్మెంట్లతోటే వీళ్ళు పరిశాన్ అవుతున్నారు. ఈ స్టేట్మెంట్లు ఏందయ్యా? అందరికి ఒకటి ఉండదా? ఏ అంటే ఏనే ఉండాలి, బి అంటే బిఏ ఉండాలి. రకరకాలుగా మాటలు ఎందుకు మభ్య పెడుతున్నారు? వాళ్ళని పరిశాన్ ఎందుకు చేస్తారు? ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక వివరణాత్మకంగా ఒక లెటర్ మీద, ఒక తెలంగాణ ప్రభుత్వ లెటరేట్ మీద మీరు డ్రాఫ్ట్ చేసి మీ నిర్ణయాన్ని ప్రకటించండి, వాళ్ళకు స్వాతంత్రం చేకూర్చండి. ఇప్పుడు ఒరిజినల్గా ఏంటంటే ఈ మూసీ రివర్ బోర్డు అనేది మనకు వికారాబాద్లో స్టార్ట్ అయిన మూసీ రివర్ బోర్డు 55 కిలోమీటర్ల పరిధి ఉన్న రివర్ బోర్డు ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కానివ్వండి, హైకోర్టు, ఇటు సైడ్ హైకోర్టు పరిధి మూసీ రివర్ బోర్డుకి ఇదే పరిధి. అప్పుడు నైజాం ప్రభుత్వంలో వేసిన బారికేడ్లు ఏవైతే ఉన్నాయో
ఆ బారికేడ్లే దీనికి రూపాంతరం చెందింది మూసీ అనేది. ఇప్పుడు ఆడ 87 మీటర్లు ఉన్న మూసీ రివర్ బోర్డు చైతన్యపురి 60 ఫీట్ల హైట్ ఉంటుందండి. 60 ఫీట్ల హైట్ ఉంటుంది. 60 ఫీట్ల హైట్ల మీద ఉన్న చైతన్యపురి ఇప్పటివరకు 34 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. ఇంతవరకు కూడా ఒక వాటర్ చుక్క కూడా రాలేదు ఇక్కడ. ఇక్కడ 156 మీటర్లు విస్తీర్ణం రివర్ బెడ్ నుంచి, ఇక్కడ 156. అక్కడ యాక్చువల్గా ఉన్నది ఎంత? అక్కడ ఇప్పుడు అట్లా 156 ఫీట్లు కావాలంటే తక్షణమే ఉస్మానియా హాస్పిటల్ కూలగొట్టాలి, హైకోర్టు కూలగొట్టాలి. ఆ నుంచి కూలగొట్టినాక అవి రెండు కూలగొడితే నిజంగా కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఇల్లు కూడా కూలగొట్టినా కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, అరే ఉస్మానియా హాస్పిటల్ పోయింది, హైకోర్టు పోయింది, మనం ఎంత అని. అవి 87 మీటర్లు ఉన్నాయేమో అక్కడ నువ్వు చేయబెట్టవు. చాదర్ఘట్టుకు వచ్చినాక 26 మీటర్లు ఉన్నాయి. అక్కడ 156 మీటర్ అంటే పరిధి మూసికి ఇట్లా ఎట్లా పడితే అట్లా తిరగదు కదా, ఒకటే సమాంతరంగా ఉంటుంది కదా. అక్కడ 26 మీటర్లు. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత పురాణ పూల్కి వచ్చిన తర్వాత 36 మీటర్లు. చైతన్యపూర్ వచ్చేసరికి 156, నాగోలు పోయేసరికి 200 ఫీట్లు. ఇప్పుడు నాగోళ్ళు ఉన్నది శిల్పారామం కట్టారు. శిల్పారామం కట్టిన దాంట్లో అది ఉడా లేఅవుట్ వేసారు. ఉడా లేఅవుట్ వేసిన దాంట్లో ఉడా వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అక్కడ యాక్షన్ మీద ఒక్కొక్క వ్యక్తి బిల్డర్లు కొన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు ప్లాట్లు. మీరు పర్మిషన్ ఇచ్చినాయే కదా, ఇక్కడ కూడా మీరే ఇచ్చారు. జిహెచ్ఎంసీ ఇచ్చింది, రోడ్స్ ఇచ్చారు, డ్రైనేజ్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. వీళ్ళ అమాధానం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టేటప్పుడు దాని రూట్ మ్యాప్ ఏంది, దాని పద్ధతి ఏంది, ఒక గవర్నమెంట్ దగ్గర ఏదైనా రూట్ మ్యాప్ ఉండాలిగా. ఏమీ లేదు. తక్షణం రాత్రి పోలీసు వాళ్ళని దించేసేసి మీరు కాల్ చేయండి అంటే కాల్ చేస్తారా, కాల్ చేయరా, లేకపోతే మీ మెడ మీద కత్తి పెట్టేసి వాళ్ళకి మీరు వచ్చి కలెక్టర్ వచ్చి కూర్చోబెట్టి మీకు ఇట్లా ఉన్నది మేము ఈ మూసీ అనేది ఎవరు కావాలని 1,50,000 కోట్లకు నిన్న మొన్న ప్రెస్లలో కూడా వస్తుంది. రాబర్ట్ వధేరాకు ఇది కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. రాబర్ట్ వధేరా ఎవరు? ఈ రేవంత్ రెడ్డి ఎవరు? వీళ్ళు ఎవరండి? మా ఇల్లు మాకు కావాలి. ఈ రాబర్ట్ వధేరా కట్టబెట్టేసి మాల్స్ కడితే ఎవరి కోసం మాల్స్? పేద ప్రజలు కడుపు కొట్టేసి మాల్స్ కడతారా మీరు? ఇదేనా ప్రభుత్వ నిర్ణయాలు? పేద ప్రజలకు మీరు ప్రభుత్వం ఉన్నది ఎందుకు? పేద ప్రజల పక్షాన ఉండాలి. అంతేగాని మాల్స్ కడుతున్నాం మేము, అక్కడ హైడ్రా అని పెద్ద డ్రామా ఎత్తుకున్నారు. అక్కడ బిల్డర్లను బెదిరియాలి, ఇక్కడ దళితులని బడుగు బలైన వర్గాలను ఇక్కడ బెదిరియాలి. గ్రామాలలో ఎంత వ్యతిరేకత వచ్చింది? 6 గ్యారంటీలు అన్నారు, అవి లేవు. 6 గ్యారంటీల మధ్య మార్పు కోసం ఇది మూసీ ఒకటి, హైడ్రా ఒకటి, అంతే తప్ప ఇది ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర రూట్ మ్యాప్ ఏం లేదండి. ఏదో ఒక ప్రాజెక్ట్ కావాలి, కమిషన్లు కావాలి. ప్రపంచ బ్యాంకు దగ్గర నేను ప్రెస్లలో కూడా చూస్తున్నా, ప్రపంచ బ్యాంకు దగ్గర 1,50,000 కోట్లు తెచ్చుకొని ఈ 1,50,000 కోట్లలో 20% 30% వస్తే 30-40 కోట్లు వస్తాయి. అందరు మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మిగతా పెద్ద వాళ్ళు ఎవరెవరో అవుతున్నారో వీళ్ళందరూ పంచుకోవడానికి ఒక ప్రయత్నం. అంతకుముందు కేసీఆర్ గారేమో కాళేశ్వరం, ఇప్పుడేమో ఈయన మూసి. ఈ రాబోయే రోజులలో ఇంకా ప్రజలు ఏమేమి దౌర్భాగ్యం ఉంటుందో, ఇంకా ఏమేమి కథలు ఉంటాయో, ఇంకా ఇప్పుడు వచ్చి 9 నెలల్లోనే నానా తంత్రాలు పడుతున్నారు పబ్లిక్. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులలో ఉన్నారు. ఇమ్మీడియట్గా పేద ప్రజల పక్షాన నిలబడండి. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు ఒప్పుకొని ఇమ్మీడియట్గా దీన్ని ఉపసంహరించుకోవాలి. అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆటంకం కాదు. అభివృద్ధిలో ముందుంటుంది భారతీయ జనతా పార్టీ. మేము ఖచ్చితంగా మా ఈటల రాజేందర్ గారు కూడా వచ్చారు. ఇక్కడే 10-12 గంటలు నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర కూడా దీక్ష ఉన్నది. మేము అందరం తరలి వెళ్తున్నాం. అక్కడ కూడా మేము రాజేందర్ గారికి చెప్తాం. ఇది పెద్ద ఎత్తున పార్టీ కూడా ప్రోగ్రాం తీసుకోబోతున్నది. భవిష్యత్తులో మీకు తగిన మూల్యం చెల్లుకుంటున్నానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. సో ఇక ధర్నా చౌక్లో ధర్నాకు కూడా మేము వెళ్తూ ఉన్నాము. ఖచ్చితంగా మాకు పార్టీలకు అతీతంగా ఇక స్థానికులం అందరం ఏకమవుతూ ఉన్నాము. మాకు న్యాయం జరిగేంత వరకు మా ఇళ్లను కూల్చకుండా, మా దగ్గరికి ఎవరు రాకుండా ఖచ్చితంగా మేము ఇక్కడ ఒక రకమైనటువంటి దీక్ష కూడా సిద్ధమవుతా ఉన్నాము. అందుకే ఇప్పుడు ధర్నా చౌక్ కూడా వెళ్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మీరు గతంలో పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, గతంలో కరెంటు బిల్లు ఎందుకు తీసుకున్నారు, గతంలో ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారు, గతంలో డ్రైనేజీలు, రోడ్లు, ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఎందుకు మీరు మాకు సప్లై ఇచ్చారు, ఒకవేళ వితౌట్
పర్మిషన్ లేకపోతే ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే ఇవన్నీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడేమో అన్నీ ఇచ్చి ఇప్పుడేమో మా ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టి పరిస్థితిలో ఖాళీ చేయమంటూ కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. మరి మూసీ బాధితుల విషయంలో, మూసీ నిర్వాహకుల విషయంలో రాష్ట్ర సర్కార్, రేవంత్ సర్కార్ వెనకడుగు వేస్తుందా, వీళ్ళకి న్యాయం చేస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, న్యూ మారుతినగర్, చైతన్యపురి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.